అక్రమంగా డ్రగ్ తయారు చేసి అమ్మడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం మేడ్చల్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన సత్యనారాయణ కుత్బుల్లాపూర్లోని షాపుల్లో నివాసముంటూ యాదగిరిగుట్టలోని శ్రీ యాదాద్రి లైఫ్ సైన్సెస్లో గత 7 సంవత్సరాలుగా డ్రగ్ తయారు చేసేవాడు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని చెక్పోస్టు వద్ద తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, మేడ్చల్ పోలీసులు కలిసి డ్రగ్ అమ్ముతున్నారని పక్కా సమాచారంతో సత్యనారాయణ వల్ల డీసీపీ తెలిపారు. వారి వద్ద నుండి 1 కేజీ డ్రగ్ తో పాటు 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ కేసులో మొత్తం 8 మందిలో 7 మంది పరారీలో ఉన్నట్లు డీసీపీ వివరించారు. డ్రగ్స్ కార్యకలాపై ఎవరైనా సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100 కు లేదా టోల్ ఫ్రీ నంబర్ 1908 కు తెలపాలని డీసీపీ కోరారు. ఈ సమావేశంలో మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి, సిఐ సత్యనారాయణ ఉన్నారు. పోలీస్ మరియు టీజీ న్యాబ్ వారు జాయింట్గా ఆపరేషన్ చేసి మన మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర అల్లు సత్యనారాయణ అనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని విచారించి సెర్చ్ చేసినప్పుడు అతని దగ్గర 1 కేజీ మెపాడ్రోన్ అనేటువంటి ఒక ఎన్డీపీఎస్ మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది. దీని కాస్ట్ సుమారుగా 40 నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇందులో అల్లు సత్యనారాయణతో పాటు మొత్తం 7 మెంబర్స్ని నేరస్తులుగా చూపించడం జరుగుతుంది. మిగతా ఇందులో ఆల్రెడీ ఒక 3 డేస్ బ్యాక్ వీళ్ళు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ బీబీ నగర్ దగ్గర అరెస్ట్ కావడం జరిగింది. ఇందులో మనం నేరస్తుల కింద అల్లు సత్యనారాయణతో పాటు కృష్ణారెడ్డి, మొహమ్మద్ ఇస్మాయిల్, మత్స భానుప్రసాద్, చీపిరి సునీల్, ఫయాజ్ అహ్మద్, ముంబై, వాసుదేవచారి, మసూద్, ఈ యొక్క మొత్తం 8 మెంబర్స్ని ఇందులో ఈ యొక్క రాకెట్లో వీళ్ళు ఈ ఆపరేషన్ ఇన్వాల్వ్ అయినారు. ఇందులో కృష్ణారెడ్డి, చీపిరి సునీల్, ఫయాజ్ అహ్మద్, వాసుదేవచారి ఆల్రెడీ బీబీనగర్ పోలీసులు మన 3 డేస్ బ్యాక్ ఒక 100 కేజెస్ ఇదే మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది. అక్కడ ఈరోజు అంటే వాళ్ళు అక్కడ అరెస్ట్ అయినటువంటి దాంతో ఇతను వేరే సపరేట్గా అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఈ మెటీరియల్ 1 కేజీ తీసుకొని ఇతను ఇక్కడ అమ్మే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం టీజీ న్యాబ్కి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇతను అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే ఈ మెటీరియల్ ఏదైతే ఉందో మన ఎపిడ్రిన్ కానీ మెఫాడ్రిన్ కానీ ఇవి తర్వాత ఎండిఎంఏగా మారుతుంది. అది అంటే వాళ్ళ తర్వాత దాన్ని వాటర్లో మిక్స్ చేసుకొని తాగటం, ఇంజెక్ట్ చేసుకోవడము, తర్వాత ఇక్కడ చేతి మీద వేసుకొని దీన్ని స్మెల్ చేయడము ఇవన్నీ చేస్తుంటారు. ఇది ఆల్మోస్ట్ మనకి కొకైన్ ఆ టైప్లో ఇది పనిచేస్తుంటుంది. ఇది ఎక్కువ వీళ్ళు ఈ పరిసర ప్రాంతాలతో పాటు ముంబైకి కూడా వీళ్ళు సప్లై చేయడం, అక్కడ దీన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇతను ఈ అల్లు సత్యనారాయణ ఈ ఇది మేజర్గా మనకి ఇది యాదగిరిగుట్టలో ఉన్నటువంటి ఒక సిక్ ఇండస్ట్రీ, యాదాద్రి లైఫ్ సైన్సెస్ అనేటువంటి ఒక సిక్ ఇండస్ట్రీ. దాంట్లో వీళ్ళు ఆల్రెడీ ఇతనికి కొంత నాలెడ్జ్ ఉండటము, ఇతను గతంలో కొన్ని ఈ కెమికల్ కంపెనీలో పనిచేయడము, ఇప్పటికి కూడా ఇతను రుద్ర టెక్నాలజీ అనే ఒక కెమికల్ కంపెనీలో షిఫ్ట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఈ ఐడియా బొల్లారంలో పనిచేస్తున్నాడు. ఇతనికి అంటే నాలెడ్జ్ ఉంది ఈ యొక్క ఏ ఫార్ములాని ఎంతవరకు కలపాలి, ఎంతవరకు తయారు చేయాలనే దాన్ని చేసి దాన్ని సొసైటీలో ఇల్లీగల్గా దాన్ని అన్సోషల్ ఎలిమెంట్స్ కానీ ఇంకా ఈ స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళకి ఒక బిజినెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో సొసైటీకి హామ్ చేసే విధంగా తయారైంది. కాబట్టి టీజీ న్యాబ్ వాళ్ళు మరియు మన సైబరాబాద్ పోలీసు దీని మీద ఎఫెక్టివ్గా పనిచేయటం. అందులో ఇప్పుడు డిసెంబర్ వస్తుందంటే కొద్దిగా వీటి మీద కొంతమంది గ్రూప్స్ పనిచేస్తుంటాయి. దాంట్లో మన వాళ్ళు కూడా దీన్ని కట్టడి చేయడానికి మా ఎస్ఓటీ కానీ లోకల్ పోలీస్ కానీ టీజీ న్యాబ్ కానీ అందరం కూడా అలర్ట్గా ఉన్నాం. ఎవరికైనా ఇట్లాంటి సమాచారం తెలిస్తే మనం డయల్ 100కి కానీ అదేవిధంగా టీజీ న్యాబ్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది 1908. అదేవిధంగా మన మేడ్చల్ పోలీస్ కానీ సైబరాబాద్ కంట్రోల్ కానీ మన ఎవరైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు. ఇందులో మన మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మేడ్చల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వీళ్ళంతా జాయింట్గా పనిచేశారు. టీజీ న్యాబ్తో పాటు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి తగిన రివార్డ్స్ కూడా పెట్టడం జరుగుతున్నది. ఈ విషయంలో సిపి సార్ కూడా అదేవిధంగా
టీజీ మ్యాప్ డైరెక్టర్ గారు అందరూ అప్రిషియేట్ చేయడం జరిగింది. సరే ఇటువంటి ముచ్చట్లు ఇంకా మస్తుగా పట్టుకొస్తాయి కానీ అప్పటిదాకానైతే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. షేర్ల పనే కాబట్టి షేర్లు చేయురి.